Hi guys, welcome back to Mr. Shiva Mudraj Official. గాయస్ మేము ఈరోజు ఒడ్లు పోసి ఇంక 4 దినాలు అవుతుంది గాయస్. 4 దినాలు ఇప్పుడు మనం వర్షానికి సుఖం పోసినాము. ఈరోజు నీళ్ళు పెట్టి తీసినాము. ఇప్పుడు నీళ్ళు పెట్టాలి, మళ్ళీ సాయంత్రం వరకు తీయాలి. తీసి మళ్ళీ రేపు పొద్దుగాల మళ్ళీ నీళ్ళు పెట్టాలి. పెట్టి ఈ 3-4 రోజులు అట్నే పెట్టి మళ్ళీ నీళ్ళు కడితే పచ్చపచ్చగా అవుతుంది. ఇది ఇంకో బోరు ఇవన్నీ ఇన్ని ఉన్నాయి. ఇంకో తుకమ్మడి నేను చూపిస్తాను. ఇప్పుడు చిన్న చిన్న మొలకెళ్ళింది. ఇంకో గాయస్ కనిపిస్తుందా? ఇంకో ఇప్పుడే నీళ్ళు పెట్టి ఇప్పుడే తీసినాము. మళ్ళా రేపు పొద్దుగాల మళ్ళా నీళ్ళు పెట్టాలి, మళ్ళీ తీయాలి. అట్నే ఇది మళ్ళా 3 నెలల పంట గాయస్. ఇది 3 నెలల పంట. ఇది మళ్ళా నెల నాడు మళ్ళీ నాటు పడుతుంది. ఇది నెల నాటు పడుతుంది. ఇప్పుడు మళ్ళీ వారం అయితే దునిపియాలి. మొత్తం దునిపిచ్చేసి జరం మురిగితే మళ్ళీ నెల నాడు తుకం మళ్ళీ నాటు పడుతుంది. పీకేటోళ్ళు వస్తారు, పీకి నాటు పడుతుంది గాయస్. ఇప్పుడు మళ్ళా దునిపించి మళ్ళీ గొర్రు కొట్టేసి మళ్ళీ చేయాలి గాయస్. ఇప్పుడు ఇంకా నెల పడుతుంది. ఇది వచ్చేవరకు ఇంకా నెల పడుతుంది. ఇప్పుడు మళ్ళీ దొడ్డి కాడుకోవాలి. ఇప్పుడు దొడ్డి కాడుకోదాం గాయస్. ఇప్పుడు దొడ్డి చూపిస్తాను మొత్తం. మా శెల్క గాయస్. ఇంకో చెట్లు, అరటి చెట్టు ఉంది, ఇది జామ చెట్టు, అన్నీ ఈడ దేవునికి సంబంధించిన అన్నీ ఉన్నాయి గాయస్. ఇప్పుడు ఇడ తోట పెట్టినాం. తోట అయిపోయింది. ఇదంతా ఇవన్నీ చెట్లు. ఇవన్నీ చెట్లు గాయస్. అరటి చెట్టు, అరటికాయలు ఒక్క మొలక పెట్టినాము. 5 చెట్లు అయినాయి గాయస్. ఇవి అరటి చెట్లు. చెలక పక్కనే మా చెలకలనే పెట్టినాము. ఇదేమో వేరే వాళ్ళ కాడ పట్టినాము. ఇది వేరే వాళ్ళ కాడ పట్టినాము. ఇదంతా దునిపించేది. ఇంకో మా ఆవులు, ఇవి ఇప్పుడు కాలువ ఇడిచారు గాయస్. ఇప్పుడు కాలువ కాడికి పోయి మోటార్ వేయాలి. కాలువలో మోటార్ ఉంది. ఇది ఇప్పుడు కాలువ కాడికి పోవాలి. కాలువ కాడికి పోయి ఇదంతా ఇప్పుడు ఇంటికి పోయినప్పుడు చూపిస్తా. మా ఈ చెలక పక్కల ఏంటిది పోషమ్మ గుంట అని ఉంటుంది. పోషమ్మ గుంటలో అదంతా ఇప్పుడు నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు మొన్న నేల కింద వాన పడ్డది కదా, మొత్తం నిండిపోయింది. పక్కల చెరువు ఉంటుంది. చెరువు మొత్తం అలుగు వెళ్తుంది. ఇప్పుడు అలుగు కాడికి చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఏంది కాలువ కట్ట. ఇది ఇప్పుడు కాలు విడిచిర్రు. వీడికి నెల రోజులు అవుతుంది కాలు విడిచి. ఇప్పుడు మొన్న నల్లాలు వేసినాము. అల్ల నీళ్ళకి వెళ్ళి మొన్న నల్లాలు వేసి ఇప్పుడు ఆవులకి ఇది ఈ గుంటి మొత్తం ఆవులకు మార్కెట్లు అన్నీ మొత్తం దునిపిస్తాము. ఇప్పుడు నెల అయితే దునిపిస్తాం మొత్తము. ఇప్పుడు నేను కట్ట మీద పోయి చూపిస్తాను. ఇగో గాయస్, ఇగో నీళ్ళు, కాలువ నీళ్ళు. పొద్దుగాల మంచు ఇంకా పోలే గాయస్. ఇంకా
మనసు చలి చలి ఫుల్ చలి పెడుతుంది గాయస్. ఇప్పుడు అలుగు కాడికి పోతున్నా, అలుగు కాడికి పోయి చూపించేస్తా. చెట్లు మొత్తం కంబ చెట్లు ఉన్నాయి. అలుగు కాడికి పోవాలి, అలుగు కాడికి పోయి చూపిస్తా. ఇంకో గాయస్ కనిపిస్తుందా మా ఆవులు ఇళ్ళనే దుంపిస్తాయి. ఇంకో గాయస్ కట్ట మీద పోతుర్రు. ఈ నుంచి ఇప్పుడు అక్కడ గుట్ట కనిపిస్తుందా గాయస్, ఆ గుట్ట దాకా ఇప్పుడు దారి ఉంది కట్ట మీదంగా. ఇప్పుడు శిల్కలలో పోయేది మొత్తం కట్ట మీదంగానే పోవాలి. ఇంకో అలుగు, ఇంకో గిదే చూడుగా, ఇది ఇప్పుడు చూపిస్తా గాయస్, దగ్గరికి పోతున్నా చూపిస్తా. ఇళ్ళనే చేపలు ఉంటాయి కదా, 2-3 కిలోల చేపలు ఉంటాయి ఇలా. మా శిల్క ఇంకో మా శిల్క ఎన్నే ఉంది, ఇది ఎన్నే ఉంది. ఇంకో అలిగేళ్ళని చూపిస్తా. ఇంకో గాయస్ నిన్న మొన్న ఫుల్ నీళ్ళు పోయినాయి, ఇప్పుడు జర తగ్గినాయి గాయస్. ఇంకో అక్కడికి వెళ్ళి వస్తాయి గాయస్ ఇప్పుడు నీళ్ళు. నెల రోజుల నుంచి అలుగు తగ్గుతలేదు, ఫుల్ నీళ్ళు. ఇంకో పక్కలనేమో పామాయిల్ తోట ఉంది గాయస్. ఇంకో పక్కల చూపిస్తాను. ఇంకో పామాయిల్ తోట, ఇది మొత్తం 10 ఎకరాలు ఉంటుంది గాయస్. ఇది మొత్తం పామాయిల్ తోటని. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పామాయిల్ తోట తెంపేది ఏదో ఎట్లనో దాన్ని ఎట్లా చేస్తారో నేను మొత్తం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు మన దొడికాడికి పోదాం గాయస్. దొడికాడికి పోయి ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు మనం పోషమ్మకుంటాం ఇంటిగా బాయ్. మనం పోషమ్మకుంటే ఇప్పుడు మొత్తం చూపించుకుంటా వెళ్ళిపోతాం. ఆడ పక్కనే ఇప్పుడు దేవుడు ఉంటాడు. ఇప్పుడు పక్కనే ఆడ పోషవ దేవుడు అని ఉంటుంది మా శిల్కకాని. ఆడ ఇప్పుడు దేవుని కాడ దేవుని పక్కనే దేవునికి సంబంధించిందే పోషమ్మకుండ అని ఉంటుంది. పోషమ్మకుంట గాయస్. నేను ఆడికి పోయినాక వీడియో మళ్ళా కంటిన్యూ చేస్తా గాయస్. పోషమ్మకుంట గాయస్, ఇది ఈరోజు ఎలా చెప్పినా గాయస్ పోషమ్మకుంట అని. ఇదే ఇంకో పక్కలనేమో దేవుడు, ఇంకో పోషమ్మకుంట సంబంధించిందే ఉంటుంది ఇది. ఇంకో మొత్తం చూపిస్తాను. ఈ నుంచి మొత్తం ఈ నాక ఇంకో ఈ చెట్టు ఉంది చూడు, ఈ చెట్టు కిందనే ఉంటుంది దేవుడు, పోషవ దేవుడు. పోషవ దేవుడు ఈ చెట్టు కిందనే ఉంటుంది గాయస్. ఇది దేవునికి సంబంధించిన నీళ్ళు అనమాట. ఇది ఈ కట్ట మీదగానే పోయేది చెరువులకు. ఇంకో ఆడ ఇంకా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి, అదే మా శిల్క ఏకేలో పోయేది దేవుడు. గాయస్ 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 ఇంకో దేవుడు, మా శిల్క కాడ ఉండే దేవుడు ఇదే గాయస్. చెట్లు మరల అంటారు ఇవి చెట్లు గాయస్. మరల మాకు నాయన వస్తుంది చూడు గాయస్. ఈడంగానే మా నాయన పోయేది. మరి
ఇంకోరు గ్యాస్ పోతారు మా నాయన. గాయస్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుదాం గాయస్. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుదాం. బాయ్ గాయస్.